నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేని వాహనదారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అల్లాదుర్గ సీఐ రేణుకారెడ్డి అన్నారు. బుధవారం పెద్దశంకరంపేట ఎస్ఐ శంకర్ పోలీస్ సిబ్బందితో కలిసి ఉతులూరు చౌరస్తాలో వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వారంలో 2 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సంబంధిత పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ తనిఖీలో ఏఎస్ఐ సునీత, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అది రిక్వెస్ట్ సార్ కొంచెం అది ముంగట జరా వారానికి 2 రోజులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే వాహనదారులు వాళ్ళ వాహనానికి నంబర్ ప్లేట్ లేకుండా కానీ డాక్యుమెంట్స్ లేకుండా కానీ ప్రయాణించినట్లయితే వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ వాహనదారులు నంబర్ ప్లేట్ లేనట్లయితే, డాక్యుమెంట్స్ లేనట్లయితే, ఏదైనా చర్య జరిగినట్లయితే దానిపైన వాళ్ళకి నష్టమే జరగకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళు ఏదన్నా చట్టపరమైన నేరం చేసినట్లయితే ఆ నేరాలను మేము అదుపులో ఉంచడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కంటిన్యూగా స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. వాహనదారులకు ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే, మీరు కొనుక్కున్నప్పుడే ఖచ్చితంగా వాహనదారులు ఇన్సూరెన్స్ కానీ ఈ డాక్యుమెంట్స్ కానీ ఖచ్చితంగా నంబర్ ప్లేట్లు కానీ ఖచ్చితంగా వేసుకోవాలి. వేసుకుపోయినట్లయితే మేము సీజ్ చేసి కోర్టులో వాటిని డిపాజిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరు వాహనదారులు ఖచ్చితంగా నంబర్ ప్లేట్ వేయండి. డ్రైవింగ్ లైసెన్స్ డాక్యుమెంట్ ఖచ్చితంగా మీ దగ్గర ఉంచేటట్టు చూడండి. దానివల్ల మీకు రోడ్డు పైన ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినట్లయితే పోలీసులకు ఈజీగా మీ కుటుంబ సభ్యులు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీకు హాస్పిటల్లో కూడా వెంటనే చేర్చడం వల్ల మీకు సరైన ప్రమాదం బారిన పడిన కూడా ప్రమాదం మీకు బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరు ప్రజలు మీరు దీన్ని ఈజీగా అనుకోకుండా అందరూ పాటించాలని మెదక్ జిల్లా పోలీస్ తరఫున కోరుకుంటున్నారు.